హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో భాగంగా మనం నిన్న మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మనం వీడియోలో పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, పోస్ట్ మౌర్యన్ స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి మీకు ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద ఏంటంటే 31 మార్చ్ లోపు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు 60,000 వర్త్ రూపీస్ కోర్స్ 12,000 డిస్కౌంట్ తోటి 48,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఓన్లీ ఇవాళ ఆల్రెడీ 28th మార్చ్. సో 31 మార్చ్ వరకే ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడే చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏదైనా లైక్ డెమో వీడియోస్ కానీ ఇట్లాంటివి ఏదైనా కావాలంటే మేడం మీకు చెప్తారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అసలు పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు అలా ఉంది అన్నది ఫస్ట్ కొంచెం మనం చూసి ఆ తర్వాత దాంట్లో మనం ఏమేమి డిస్కస్ చేద్దాము అన్నది చూద్దాం. పోస్ట్ మౌర్యన్ అంటే మౌర్యుల తర్వాత ఏం జరిగింది, మౌర్యన్ ఎంపైర్ ఎప్పుడైతే డిక్లైన్ అయిపోయిందో తర్వాత ఒక మేజర్ ఎంపైర్ నెక్స్ట్ వచ్చిండేది ఎవరు అని అంటే గుప్తాస్ కదా. మౌర్యాస్ తర్వాత ఏన్షియంట్ ఇండియాలో అతిపెద్ద కింగ్డమ్ ఏది నెక్స్ట్ అంటే గుప్తాస్ అంటాం. కానీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో బిట్వీన్ మౌర్యాస్ అండ్ గుప్తాస్, ఆ మధ్యలో చాలా చిన్న చిన్న డైనాసిటీస్ వచ్చాయన్నమాట. లైక్ అంటే రీజనల్ డైనాసిటీస్ లాంటివి వచ్చాయి. మరీ చిన్నవన్నీ కాదు, పవర్ఫుల్లే అవి కూడా. బట్ మౌర్యన్స్ అంతా స్ట్రాంగ్ అండ్ ఒక పెద్ద మైటీ ఎంపైర్ అయితే కాదనమాట. సో అవి ఏవేవి, సెవరల్ స్మాల్ డైనాసిటీస్ రోజ్ టు పవర్. అమాంగ్ దెమ్ ఎవరెవరు ఉన్నారు, శుంగాస్, కన్వాస్, కుషానాస్, షాకాస్. నార్త్లో వచ్చేసి సుంగా, కన్వా, కుషానా అండ్ షకా. అండ్ సౌత్లో ఎవరెవరు వచ్చారు అని అంటే మనకు తెలిసిన విషయమే, మౌర్యన్స్కి ఫ్యూడేటరీస్గా ఉంటూ తర్వాత మౌర్యన్ డిక్లైన్ తర్వాత ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నటువంటి డైనాసిటీ ఏది అని అంటే శాతవాహన డైనాసిటీ కదా. సో ఆంధ్ర రీజియన్ని రూల్ చేసిన శాతవాహనులు, శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకులు, మహారాష్ట్ర ఏరియాని రూల్ చేసిన అభీరులు, తర్వాత కర్ణాటక రీజియన్ని రూల్ చేసిన వకటకాస్. వీళ్ళందరూ సౌత్లో, తర్వాత వెస్ట్లో ఇంపార్టెన్స్ని గెయిన్ చేశారనమాట. ఎప్పుడు పోస్ట్ మౌర్యన్ అంటే మౌర్యన్స్ యొక్క డిక్లైన్ తర్వాత మనకి ఇండియాని ఒకసారి మనం చూసినట్టయితే నార్థన్ పార్ట్, నార్త్ అని అంటున్నాము అని అంటే వింధ్య మౌంటైన్స్కి పైన. ఓకే, వింధ్య పైన ఉన్నదంతా నార్త్, కింద ఉన్నదంతా సౌత్ కదా. సో సుంగా, కన్వా, కుషానా అండ్ సెకా ఇన్ ద నార్త్. తర్వాత శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, అభీరాస్ అండ్ వకటకాస్ ఇన్ ద సదరన్ అండ్ వెస్ట్రన్ ఇండియా గెయిన్డ్ ఇంపార్టెన్స్ పోస్ట్ మౌర్యన్ అనమాట. సో వీళ్ళ టైంలో ఆర్కిటెక్చర్లో ఏమేమి ఉండేవి అంటే ద ఆర్కిటెక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాక్ కట్ కేవ్స్ని, వీళ్ళు కూడా మౌర్యన్స్ లాగే రాక్ కట్ కేవ్స్ని కంటిన్యూ చేశారు, స్టూపాస్ని కూడా కంటిన్యూ చేశారు. విత్ ఈచ్ డైనాసిటీ ఇంట్రడ్యూసింగ్ సమ్ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దైర్ ఓన్. అంటే మౌర్యన్స్ కాలంన మనం ఆల్రెడీ నిన్న చూసాం కదా, ఏవేవి లోమాస్ రిషి కానివ్వండి, తర్వాత సుదామా కేవ్, విశ్వకర్మ కేవ్, బరాబర్ హిల్స్లో, నాగార్జుని హిల్స్లో ఉన్న కేవ్స్, ఇవన్నీ మౌర్యన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు రాకెట్ కేవ్స్ అనేవి. సో ఆ రాకెట్ కేవ్స్ని అండ్ అశోక స్తూపాలు కూడా మనం చూసాం కదా. సో ఆ స్తూపా కల్చర్ని, రాకెట్ కల్చర్ని ఈ పోస్ట్ మౌర్యన్ డైనాసిటీస్ కూడా కంటిన్యూ చేశాయి బై యాడింగ్ సమ్ యునీక్ ఫీచర్స్ ఆఫ్ దైర్ ఓన్. వాళ్ళ ఓన్ ఫీచర్స్ని కొన్నిటిని వాటికి యాడ్ ఆన్ చేసుకుంటూ అదే పద్ధతినే వీళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. సిమిలర్లీ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ ఎమర్జ్డ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ రీచ్డ్ ఇట్స్ క్లైమాక్స్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఈ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ కిందనే మనకి ఏమేమి వస్తాయి అని అంటే గాంధారా స్కూల్, మధురా స్కూల్, అమరావతి స్కూల్. అంటే 3 చోట్ల 3 కొత్త ప్రామినెంట్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ అనేవి తయారయ్యాయి. అంటే గాంధార స్కూల్లో తయారైన స్కల్ప్చర్స్ అన్నీ ఒకలాగుంటాయి, మధురావన్నీ ఒకలాగుంటాయి, అమరావతివన్నీ ఒకలాగుంటాయి. ఇవి పోస్ట్ మౌర్యన్ స్కల్ప్చర్ అనేది ఇంకా క్లైమాక్స్ అంటే లైక్ ఒక అల్టిమేట్ స్టేజ్కి చేరుకునింది అనమాట స్కల్ప్చర్ అనేది. సో ఇప్పుడు మనం దాంట్లో ఫస్ట్ మనం రాక్ కట్ కేవ్స్ని చూద్దాం.
The construction of rock cut caves continued in the Mauryan period. However, this period saw the development of two types of rock caves called చైత్యాస్ అండ్ విహారాస్. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఆ రాక్ కట్ కేవ్స్ని కట్టడము అంటే కేవ్స్ మాత్రమే మౌర్యన్ పీరియడ్లో ఉండేవి. ఆ కేవ్స్ని అలాగే కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఆ రాక్ కట్ కేవ్స్లో కూడా రెండు రకాలుగా ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో కట్టడం స్టార్ట్ అయింది. దట్ ఈస్ చైత్యాస్ అని విహారాస్ అని చెప్పి కట్టేవాళ్ళు. దాంట్లో చైత్య అంటే ఏంటి మనం నిన్న కూడా చెప్పుకున్నాము దీని గురించి. చైత్య వాజ్ అ రెక్టాంగులర్ ప్రేయర్ హాల్ విత్ అ స్తూపా ప్లేస్డ్ ఇన్ ద సెంటర్. మధ్యలో స్తూపం ఉండి ఒక ప్రేయర్ హాల్ లాగా ఉంటుందన్నమాట ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. అండ్ విహారాస్ వర్ యూజ్డ్ యాజ్ రెసిడెన్సెస్ ఆఫ్ ద మాంక్స్. నిన్న మనం చెప్పుకున్నాం కదా, చైత్య అంటే ఏంటి అంటే ప్రేయర్ హాల్. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఈ బుద్ధిస్ట్ మాంక్స్ అంతా కూర్చొని మధ్యలో స్తూపంని పెట్టుకొని ధ్యానం అది చేసుకోవడానికి ఉండేటువంటి ఒక రెక్టాంగులర్ ప్రేయర్ హాల్ని చైత్య అని అంటారు. వెరాజ్ ఈ మాంక్స్ అందరూ ఉండడానికి నివాసయోగ్యంగా ఉండేదానికి, రెస్ట్ తీసుకునేదానికి ప్లేసెస్ లాగా ఉండేదాన్ని విహారాస్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో చైత్యకి విహారాకి డిఫరెన్స్ అది. ఈ చైత్య అండ్ విహార అనేది పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో వచ్చినటువంటి ఒక కొత్త డెవలప్మెంట్. ఇది మౌర్యన్ పీరియడ్లో లేదు. ఈ పాయింట్ని మనం క్వశ్చన్గా అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి ఈ చైత్యాస్ అండ్ విహారాస్కి అంటే ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ ఇన్ భువనేశ్వర్. సో ఒడిస్సా, భువనేశ్వర్ ఒడిస్సా. ఈ ఉదయగిరి కందగిరి మనకి ఎక్కడున్నాయంటే ఒడిస్సాలో ఉన్నాయన్నమాట. దీస్ వర్ ప్యాట్రనైజ్డ్ బై కళింగ కింగ్ కారవేల అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హతి. ఇది మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే హతి గుంఫా ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఉదయగిరి అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్గా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో చైత్య అండ్ విహారాస్ని మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్లో చూడొచ్చు. ఈ ఉదయగిరి కందగిరి కేవ్స్ ఎక్కడున్నాయంటే భువనేశ్వర్లో ఉన్నాయన్నమాట. ఒడిస్సాలో ఉన్న భువనేశ్వర్లో ఉదయగిరి కందగిరి కేవ్స్లో వీ కెన్ సీ చైత్యాస్ అండ్ విహారాస్. సో ఈ చైత్యాస్ అండ్ విహారాస్ని ఉదయగిరి కందగిరి కేవ్స్లో కట్టించాను అని చెప్పి ఎవరు కట్టించారు అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే కళింగ, అది కళింగ సామ్రాజ్యం కదా ఒడిస్సా అంటే. సో కళింగ రాజు అయినటువంటి కారవేలుడు తను వేసినటువంటి హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది దట్ హీ కన్స్ట్రక్టెడ్ ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ అని, అండ్ అందులో చైత్యాస్ అండ్ విహారాస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రణి గుంఫా కేవ్ అని చెప్పి ఉంది ఉదయగిరిలో. ఇట్ ఈజ్ డబల్ స్టోరీడ్ అంటే టూ ఫ్లోర్స్ ఉంటాయి అండ్ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. సో ఈ ఉదయగిరి అన్న, కందగిరి అన్న, రణి గుంఫా ఇవన్నీ కూడా చైత్యాస్ అండ్ విహారాస్ పోస్ట్ మౌర్యన్ దాని కింద మనం చూడాల్సిన పోస్ట్ మౌర్యన్ కింద ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇది రాక్ కట్ కేవ్స్ అంటే. మరి స్తూపాస్ విషయానికి వద్దాం. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ స్తూపాస్ బికేమ్ లార్జర్ అండ్ మోర్ డెకరేటివ్ అండ్ వుడ్ అండ్ బ్రిక్ వర్క్ వర్ రీప్లేస్డ్ బై స్టోన్. ఇది మనం నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి మౌర్యన్ పీరియడ్లో స్తూపాస్ మనం చూసినప్పుడు మేధి అని కానీ తోరణ అని కానీ చూసాం కదా, ఎంట్రన్స్ గేట్వేస్ అని చెప్పి. సో అవన్నీ కూడా వుడ్ తోటి తయారు చేశారు అని చెప్పుకున్నాం. అశోక పీరియడ్లో ప్యాలెసెస్ కూడా ఈ కుమరాహర్ ప్యాలెస్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ ప్రిన్సిపల్ బిల్డింగ్ మెటీరియల్ ఏది అని అంటే వుడ్ అని చెప్పి చెప్పుకున్నాం. కానీ పోస్ట్ మౌర్యన్ పీరియడ్కి వచ్చేసరికి కొత్త డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఈ స్తూపాస్ అనేవి ఇంకా పెద్దగా, ఇంకా మోర్ డెకరేటివ్గా అంటే లైక్ ఇంకా ఎక్కువ డిజైన్స్ కానీ ఆ ఇంట్రికేట్ వర్క్ కానీ ఇంకా చాలా బాగా ఉండేది. అండ్ వుడ్ను బ్రిక్స్ని రీప్లేస్ చేస్తూ ఏమొచ్చాయి, స్టోన్స్ వచ్చాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వుడ్ వాజ్ రీప్లేస్డ్ బై స్టోన్ ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్. మౌర్యన్ పీరియడ్లో వుడ్ వాడేవాళ్ళు, పోస్ట్ మౌర్యన్కి వచ్చేసరికి స్టోన్ వాడకం మొదలైంది. తోరణాస్ దగ్గరికి వస్తే ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్ సుంగా డైనాసిటీ ఇంట్రడ్యూస్డ్ ద ఐడియా ఆఫ్ తోరణాస్. ఈ తోరణాస్ అనేది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు పెట్టారు అని అంటే హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ యాక్చువల్లీ హెలినిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఓకే, సో గ్రీక్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి స్తూపాస్కి తోరణాస్ పెట్టడం అన్నది స్టార్ట్ అయింది. విచ్ వర్ అంటే పెట్టడం అంటే ఆల్రెడీ మౌర్యన్స్లో ఉంది, ఇంకా మోర్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినటువంటి తోరణాస్ని పెట్టారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అని అంటే బర్హూత్ స్తూపా ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, బర్హూత్ స్తూపాకి ఉన్నటువంటి తోరణ ఇక్కడ మనకి ఏ డైనాసిటీకి చెందింది అని తెలుస్తుంది, సుంగా డైనాసిటీకి సంబంధించిండేది బర్హూత్ స్తూపా ఇన్ మధ్యప్రదేశ్ అని చెప్పి చెప్పచ్చు. అండ్ ఇట్ ఈస్ మోర్ ఎలాబరేటెడ్, మోర్ larger, much larger than that of Mauryan stupas and much decorative
అండ్ వుడ్ అండ్ బ్రిక్ వర్ రీప్లేస్డ్ బై స్టోన్ అనమాట. సో ఇది స్తూపాస్ విషయానికి వస్తే. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో రాక్ కట్ కేవ్స్ చూసాము, స్తూపాస్ చూసాం పోస్ట్ మౌర్యన్లో. రాక్ కట్ కేవ్స్ ఏంటి, మౌర్యన్స్ వాళ్ళవే అట్లాగే కంటిన్యూ చేస్తూ వీళ్ళు అడిషనల్గా యాడ్ చేసినవి ఏంటి, చైత్యాస్ అండ్ విహారాస్ని కట్టడం అన్నది స్టార్ట్ చేశారు పోస్ట్ మౌర్యన్లో. అండ్ స్తూపాస్ విషయానికి వస్తే స్తూపాస్ కూడా మౌర్యన్స్వే కంటిన్యూ చేశారు, బట్ ఇంకా పెద్దగా ఇంకా లార్జ్ సైజులో కట్టారు. అండ్ దాంతోపాటు స్తూపాస్లో కొన్ని పార్ట్స్కి మౌర్యన్స్ వుడ్ను బ్రిక్ను వాడితే, మనం చెప్పుకున్నాం కదా కోర్ పార్ట్కి వచ్చేసి అన్బేక్డ్ బ్రిక్స్ వాడేవాళ్ళు, అండ్ అవుటర్ సైడ్ని మాత్రము కాల్చిన ఇటుకలతోటి తయారు చేసినటువంటి స్తూపాస్ మనం మౌర్యన్ పీరియడ్లో చూసాం. బట్ పోస్ట్ మౌర్యన్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఆ వుడ్ను బ్రిక్స్ను రెండు రీప్లేస్ చేస్తూ స్టోన్ వాడకం అన్నది మొదలైంది. అండ్ దాంతోపాటు తోరణాస్ని ఇంకా మోర్ డెకరేటివ్గా చేయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బార్హూట్ స్తూప విచ్ బిలాంగ్స్ టు ద టైమ్ ఆఫ్ సుంగా డైనాసిటీ ఇన్ మధ్యప్రదేశ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పోస్ట్ మౌర్యన్ స్తూప ఆర్కిటెక్చర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్కల్ప్చర్ విషయానికి వద్దాం. పోస్ట్ మౌర్యన్ ఎంపైర్లో 3 ప్రామినెంట్ స్కూల్స్ ఆఫ్ స్కల్ప్చర్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఇన్ 3 డిఫరెంట్ రీజియన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్కల్ప్చర్ కింద 3 ప్రామినెంట్ స్కూల్స్ వచ్చాయి. అవి ఏవేవి అంటే గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటని చెప్పి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మూడింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఒక టేబులర్ ఫార్మాట్లో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మెయిన్స్లో 2-3 టైమ్స్ వచ్చింది దీని మీద క్వశ్చన్, అండ్ ప్రిలిమ్స్లో అయితే చాలాసార్లు వచ్చిందనమాట. సో మెయిన్స్లో ఒకసారి ఏమడిగారు అని అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి అడిగారు. అండ్ ఇంకొకసారి ఏమో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ మీద ఉన్నటువంటి గ్రెకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే హెలెనిస్టిక్ ఫీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ గాంధార స్కూల్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ ఫీచర్స్ గాంధార స్కూల్లో మనకి ఎలా కనపడతాయి అన్నది ఓన్లీ గాంధార మీద మాత్రమే ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి చూద్దాం. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రెకో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఓకే, ఎందుకు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బుద్ధ ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ గ్రెకో ట్రెడిషన్. అంటే గ్రీక్ వాళ్ళే ఫస్ట్ టైం బుద్ధుడిని ఒక మనిషిలాగా ఒక హ్యూమన్ ఫామ్లో చూపించాలి అన్న ఐడియా ఎవరిది అని అంటే ఫస్ట్ ఈ గ్రెకో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో గ్రీక్ ట్రెడిషన్ అది బుద్ధుడిని అలా చూపించడం అన్నది. అదే గాంధార వాళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. గ్రీక్ ఇన్వేడర్స్ బ్రాట్ విత్ దెమ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ గ్రీక్ అండ్ రోమన్ స్కల్ప్చర్స్. సో మనకి ఈ గ్రీక్ నుంచి వచ్చినటువంటి ఇన్వేడర్స్ ఉన్నారు కదా, ఈ అలెగ్జాండర్ కానివ్వండి వీళ్ళందరూ. సో వీళ్ళు వాళ్ళతో పాటు అంతే కదా, ఇప్పుడు ఒక ఇన్వేషన్ అవుతోంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముస్లిం ఇన్వేషన్స్ అయ్యాయి, లైక్ మహమ్మద్ గోరీ కానీ గజనీ కానీ, దాని ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ కల్చర్ మీద ఉంది కదా. సో అట్లాగే అంతకన్నా ముందే వచ్చినటువంటి ఈ గ్రీక్ వాళ్ళు, రోమన్ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్కల్ప్చర్ని, వాళ్ళ యొక్క కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మన ఇండియన్ వాటి మీద పడేలాగా అయ్యిందనమాట వాళ్ళ ఇన్వేషన్స్ వల్ల. సో ఇట్ వాస్ ఫర్దర్ మెర్జ్డ్ విత్ ద రీజనల్ అండ్ లోకల్ ఆర్ట్ ఆఫ్ ద టైమ్. దానివల్ల ఏం జరిగింది అన్నది చూద్దాం. ఇనీషియల్ డెవలప్మెంట్ ఏంటి అంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద వెస్ట్రన్ ఫ్రంటైర్స్ ఆఫ్ ద పంజాబ్. సో గాంధార స్కూల్ అంటే మనకి నార్త్ వెస్ట్రన్ పార్ట్లో డెవలప్ అయిందనమాట ఇది. సో ఏ రీజియన్లో అంటే మెయిన్గా పంజాబ్ రీజియన్లో గాంధార స్కూల్ వాస్ డెవలప్డ్. అండ్ దీని యొక్క ప్యాట్రోనేజ్ అంటే ఏ రాజులు ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్ని పోషించేవాళ్ళు, షాకాస్ ఇంకా కుషాన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యాట్రనైజ్ చేసినటువంటి రాజులు ఎవరు, ఐ మీన్ డైనాసిటీస్ ఏవి అంటే శాకా డైనాసిటీ ఇంకా కుషాన్స్ అనమాట. అండ్ వీటి యొక్క మేజర్ సెంటర్స్, ఈ గాంధార స్కూల్ యొక్క మేజర్ సెంటర్స్ ఎక్కడెక్కడ డెవలప్ అయ్యాయి అంటే జలాలాబాద్, హడ్డా, బెగ్రామ్ అండ్ తక్షశిల. ఓకే, జలాలాబాద్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, హడ్డా అని అంటే గాంధార, అంటే గాంధార ఈజ్ నథింగ్ లైక్ మెయిన్ కాందహార్ అని అంటున్నాం కదా, అది గాంధార అయిందనమాట అక్కడ. అండ్ తర్వాత బెగ్రామ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది అది కూడా. అండ్ తక్షశిల వచ్చేసి పాకిస్తాన్. సో మొత్తం మనకి నార్త్ వెస్ట్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలో వచ్చేసి పంజాబ్, ఈ రీజియన్స్ని కవర్ చేస్తూ ఉండేది. సో ఇట్లా వెస్ట్రన్ సైడ్కు వచ్చి ఉండేది వచ్చేసి మనకి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఓకే,
సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని అంటే బుద్ధ వాజ్ డెపిక్టెడ్ ఇన్ గాంధార ఆర్ట్ త్రూ 4 టైప్స్ ఆఫ్ హ్యాండ్ గెస్చర్స్. సో ముద్రాస్ అనేవి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ముద్ర అంటే ఏంటంటే ఇట్లా చేతులతోటి ముద్రలు పెడతారు కదా, సో అంటే హ్యాండ్ గెస్చర్స్ అనమాట. ఆ ముద్రలు చాలా ఫేమస్ ఇన్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. వాటిలో ఇంపార్టెంట్ ముద్రాస్ ఏంటి, ఈ ముద్రాస్ మీద కూడా ప్రీవియస్గా క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. అభయముద్ర, అభయముద్ర అంటే అభయ అంటే భయం లేదు అని చెప్పి, సో అభయం ఇస్తున్నట్టుగా ఇట్లా చేయి పెడతారు కదా, సో దట్ అభయముద్ర ఇండికేట్స్ ఫియర్లెస్నెస్. నెక్స్ట్ ధ్యాన ముద్ర, ధ్యానం చేస్తున్నట్టుగా మెడిటేటివ్ పొజిషన్లో కూర్చున్నట్టుండేది ధ్యాన ముద్ర. ధర్మచక్ర ముద్ర, ధర్మచక్ర ముద్ర అంటే టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా, అంటే ధర్మచక్రం అంటే లైక్ సెర్మాన్, బుద్ధుడి యొక్క సెర్మాన్ అంటే బుద్ధుడి యొక్క స్పీచ్ ఉంటుంది కదా, ఆయన ధర్మం గురించి వాటి గురించి చెప్పేటప్పుడు పెట్టేటువంటి ముద్ర ధర్మచక్ర ముద్ర. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూమి స్పర్శ ముద్ర. భూమి స్పర్శ ముద్ర మీద ప్రీవియస్గా క్వశ్చన్ అడిగారు సివిల్స్లో. భూమి స్పర్శ ముద్ర అంటే టచింగ్ ద ఎర్త్ విత్ రైట్ హ్యాండ్ అండ్ కాలింగ్ ఇట్ టు విట్నెస్ ద ట్రూత్, అంటే రైట్ హ్యాండ్ని ఇలా భూమికి టచ్ చేస్తున్నట్టు. స్పర్శ అంటే టచ్ కదా, సో భూమి స్పర్శ అంటే రైట్ హ్యాండ్ భూమికి టచ్ అవుతున్నట్టు, కాలింగ్ ఇట్ టు విట్నెస్ ద ట్రూత్ అంటే ఇదే నిజం అని చెప్పి నమ్మాలి అన్నట్టుగా చెప్తున్నటువంటి ముద్ర భూమి స్పర్శ ముద్ర అనమాట. సో ఈ ముద్రలు అనేవి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది గాంధార స్కూల్. అంటే గాంధార స్కూల్ అంటే మనకి నార్త్ వెస్ట్కి డెవలప్ అయ్యింది. మెయిన్ రీజియన్స్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మనకి ఇండియాలో వచ్చేసి నార్త్ వెస్టర్న్ పార్ట్ లైక్ పంజాబ్లో ఎక్కువగా మనం గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ని చూడొచ్చు. అండ్ దీనికి ప్యాట్రాన్స్ ఎవరు అని అంటే షాకాస్ అండ్ కుషానాస్, ముఖ్యంగా కుషానాసే ఎక్కువగా. షాకాస్ అండ్ కుషానాస్లో మళ్ళీ ఎక్కువగా చేసిండేది ఎవరంటే కుషానాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో స్కల్ప్చర్స్ అన్నీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ది 3 రిలీజియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం చూడొచ్చు. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనం ఓన్లీ బుద్ధిజం గురించే చూస్తాం. అంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో డెవలప్ అయిన స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఎక్కువగా బుద్ధిజం రిలేటెడ్, ఎక్కువగా అని కాదు ఆల్మోస్ట్ మొత్తం బుద్ధిజం రిలేటెడ్వే. వెరాజ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కింద తయారైన స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని రిలీజియన్స్కి సంబంధించినవి ఉన్నాయి అందులో. అంటే నాట్ జస్ట్ లిమిటెడ్ టు బుద్ధిజం అనమాట, హిందూయిజం ఉన్నాయి, బుద్ధిజం ఉన్నాయి, జైనిజంవి కూడా ఉన్నాయి. సో ఈ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎక్కడ డెవలప్ అయింది, మధుర, ఉత్తరప్రదేశ్లో మధుర ఉంది కదా, సో ఆ మధుర చుట్టుపక్కల డెవలప్ అయినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట ఇది. అండ్ దీన్ని ప్యాట్రాన్స్ ఎవరు అని అంటే మళ్ళీ అగైన్ కుషానాస్ అండ్ షాకాసే. సో ఇక్కడ మేజర్ సెంటర్స్ ఏవేవని చెప్పచ్చు, మధుర, సోంక్ అండ్ కంకిలాతిల. సో ఇవంతా కూడా మధుర చుట్టుపక్కల ఉన్నటువంటి రీజియన్స్ అనమాట, ఇక్కడ డెవలప్ అయ్యాయి ఇవి. అండ్ దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అని అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో సింబాలిజం ఇన్ ద ఇమేజెస్ వాజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ద మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. లైక్ శివుడు అని అంటే లింగం లాగా చూపించడము, అండ్ తర్వాత బుద్ధుడి చుట్టూ హ్యాలో అంటారు కదా, సో ఇలా తల చుట్టూ ఇలా ఉంటుంది చూడండి, అంటే దైవత్వాన్ని ఆపాదిస్తూ ఒక హ్యాలో, ఒక రౌండ్గా చుట్టూరా ఒకటి ఉంటుంది. సో దట్ హ్యాలో అరౌండ్ ద హెడ్ ఆఫ్ ద బుద్ధ వాజ్ డెకరేటెడ్ జామెట్రికల్ ప్యాటర్న్స్ అండ్ బుద్ధ ఈజ్ షోన్ టు బి సరౌండెడ్ బై 2 బోధిసత్వాస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బుద్ధుడి చుట్టూ బోధిసత్వాలను పెట్టినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏది అని అంటే దట్ వీ కెనాట్ సీ ఇన్ కేస్ ఆఫ్ గాంధార స్కూల్. గాంధార స్కూల్లో బుద్ధుడి దగ్గర బోధిసత్వాల్ని మనం చూడము, కానీ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మాత్రము వీ కెన్ సీ ద బుద్ధ సరౌండెడ్ బై 2 బోధిసత్వాస్. 2 బోధిసత్వాలు ఉంటారు బుద్ధుడి దగ్గర. వాళ్ళు ఎవరు అని అంటే పద్మపాణి ఒకరు అండ్ వజ్రపాణి ఒకరు. పద్మపాణి అంటే చేతిలోనే ఉంది, పేరులోనే ఉంది, ఏమని అంటే చేతిలో లోటస్ పట్టుకున్నవాడు అని. పద్మ అంటే లోటస్ కదా, సో పద్మపాణి అంటే చేతిలో లోటస్ పట్టుకున్న అతను అని. అండ్ వజ్రపాణి అంటే థండర్ బోల్ట్, అంటే వజ్రం అంటే లైక్ ఏమంటారు పిడుగు అంటాం కదా, సో అట్లా చేతిలో పిడుగు పట్టుకున్నటువంటి బోధిసత్వ ఒక సైడ్ అండ్ చేతిలో లోటస్ పట్టుకున్నటువంటి బోధిసత్వ ఒక సైడ్. సో ఇట్లా బుద్ధుడి దగ్గర 2 బోధిసత్వాస్ని వేసేటువంటి ట్రెడిషన్ స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏది అని అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ వచ్చేసి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే
Unlike Gandhara and Madura School of Art, which focused on the single images, Amaravati school laid more emphasis on the use of dynamic images. దీన్నే నెరేటివ్ ఆర్ట్ అని కూడా అంటారు. అంటే మనకి గాంధార స్కూల్కి మద్రాస్ స్కూల్కి అమరావతికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కానీ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కానీ సింగిల్ ఇమేజెస్, అంటే ఓన్లీ ఒక బుద్ధుడు, లేదా గాంధారంలో అయితే ఓన్లీ బుద్ధుడిని చూపిస్తే మధుర దగ్గరికి వచ్చేసరికి బుద్ధుడితో పాటు ఇద్దరు బోధిసత్వాల్ని చూపించారు. అంటే మొత్తానికి రెండిట్లో కూడా సింగిల్ ఇమేజెసే ఉన్నాయి. వేరాస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్కి వచ్చేసరికి ఎలా చేంజ్ అయింది అని అంటే, ఇక్కడ ఇది ఒక నెరేటివ్ ఆర్ట్. నరేషన్ అంటే ఏంటి? ఒక స్టోరీ లాగా చెప్పడం అట్లా కదా. సో నెరేటివ్ ఆర్ట్గా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే డైనమిక్ ఇమేజెస్, అంటే ఇది ఒక బొమ్మలాగా ఒక విగ్రహంలాగా అని కాకుండా ఒక స్టోరీని అంతా డెపిక్ట్ చేసేలాగా ఉంటుందన్నమాట స్కల్ప్చర్ అనేది. ఓకే, సో అంటే ఏం స్టోరీస్ ఉంటాయి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్? ఫస్ట్ ఇప్పుడు గాంధారాలో ఓన్లీ బుద్ధిజం అన్నాం, మధురాకు వచ్చేసరికి ఆల్ 3 రిలీజియన్స్ అన్నాం. మరి మళ్ళీ అమరావతికి వచ్చేసరికి మళ్ళీ ఉత్త బుద్ధిజం మాత్రమే అమరావతి మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఈ అమరావతిలో బుద్ధిజంకి సంబంధించి అంత నెరేటివ్గా చెప్పేటువంటి నెరేటివ్ ఆర్ట్ అంటున్నాం, డైనమిక్ ఇమేజెస్ అంటున్నాం కదా. మరి ఏం చెప్పేవాళ్ళు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో అని అంటే జాతక టేల్స్ని చూపించేది. జాతక కథలు అంటారు కదా. జాతక కథలు అని అంటే ఏంటి అని అంటే బుద్ధుడి యొక్క ప్రీవియస్ లైఫ్స్, అంటే అంతకు ముందు జన్మలలో బుద్ధుడు వాటి గురించి అండ్ బుద్ధుడు చేసినటువంటి పనులు ఆయన ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని జాతక కథలు అని అంటారు, జాతక టేల్స్ అని అంటారనమాట. సో ఈ జాతక కథలన్నిటినీ అంటే ఆ స్టోరీనంతా, ఇప్పుడు ఆ స్టోరీనంతా కూడా నెరేటివ్గా చాలా క్లియర్గా నీట్గా డైనమిక్గా చూపించే ఇమేజెస్ అన్నీ ఉండేటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏది అని అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అండ్ ఇది ఎక్కడ డెవలప్ అయింది అంటే కృష్ణా రివర్ దగ్గర, అంటే మన వైపు అనమాట, లైక్ ఆంధ్ర రీజియన్లో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ని మనం చూడొచ్చు. సో మేజర్ సెంటర్స్ ఏవి అంటే అమరావతి ఇంకా నాగార్జునకొండ రీజియన్స్ అనమాట. మరి దీనికి ప్యాట్రాన్స్ ఎవరు అంటే శాతవాహన రాజులు దీనికి మెయిన్ ప్యాట్రాన్స్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ప్యాట్రాన్స్ ఎవరు అంటే శాతవాహన కింగ్స్ అనమాట. గాంధారాకు వచ్చేసి కుషానాస్ అండ్ షకాస్, మళ్ళీ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్కి కూడా షకాస్ అండ్ కుషానాస్, మళ్ళీ అమరావతి దగ్గరికి వచ్చేసరికి మాత్రము శాతవాహన. మనం చెప్పుకున్నాం కదా పోస్ట్ మౌర్యన్ కింద మౌర్యన్స్కి ఫ్యూడేటరీస్గా ఉంటూ మౌర్యన్ డిక్లైన్ తర్వాత ఇండిపెండెన్స్ని ప్రకటించుకొని ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ఈ మొత్తం రీజియన్ని రూల్ చేసినటువంటి స్మాల్ డైనాసిటీస్లో మళ్ళీ పెద్దది ఏది అని అంటే శాతవాహనాస్ అనమాట. సో వీళ్ళు మెయిన్ ప్యాట్రాన్స్ ఆఫ్ దిస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నరేటివ్ ఆర్ట్. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో అంటే త్రిభంగా పోస్చర్ గురించి మనం ఇండస్ వ్యాలీ టైం నుంచి చెప్పుకుంటున్నాం. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ది త్రిభంగా పోస్చర్ అని కదా. సో ద బాడీ విత్ 3 బెండ్స్, త్రిభంగా అంటే 3 చోట్ల ఉంగి ఉండడం. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనం ఈ త్రిభంగా పోస్చర్ ఉన్నటువంటి స్కల్ప్చర్స్ని చాలా ఎక్కువగా గమనిస్తాము. సో క్వశ్చన్ ఇట్లయినా రావచ్చు, త్రిభంగా పోస్చర్ వాజ్ ద మేజర్ ఫీచర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ అంటే గాంధార, మధుర, అమరావతిలో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనం వీ కెన్ సీ ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ద త్రిభంగా పోస్చర్ ఇన్ ద స్కల్ప్చర్స్. ఓకే, సో ఇవి 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు ఒక్కసారి డిఫరెన్సెస్ లాగా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వి సీ ద హై ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హెలెనిస్టిక్ అండ్ గ్రీక్ ఆర్ట్ ఫీచర్స్ కదా. గాంధార అంటే గ్రీక్ అని గుర్తుపెట్టుకోండి, హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎక్కువగా చూడొచ్చు. మద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ మాత్రం ఇండిజినస్ ఇన్ నేచర్, అంటే దీని మీద ఎలాంటి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కంప్లీట్గా ఇండిజినస్ అంటే ఇండియన్ కల్చర్ని డెపిక్ట్ చేసేలాగే మద్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా ఇండిజినస్ ఇన్ నేచరే, ఒక్క గాంధార మీద మాత్రమే గ్రెకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చూడొచ్చు. అండ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉండే స్కల్ప్చర్స్ని తయారు చేయడానికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏది అన్న గాంధార అనే కాదు, ఇప్పుడు 3 స్కూల్స్లో యూజ్ చేసిన మెటీరియల్ గురించి చూద్దాం. గాంధారలో వచ్చేసి గ్రే కలర్ శాండ్ స్టోన్ని వాడేవాళ్ళు. అండ్ మధురా దగ్గరకు వచ్చేసరికి స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ని వాడేవాళ్ళు. అమరావతి దగ్గరకు వచ్చేసరికి వైట్ మార్బుల్ని యూజ్ చేసేవాళ్ళు. ఓకే, గాంధారాలో వచ్చి గ్రే కలర్ శాండ్ స్టోన్, మధుర వచ్చేసరికి రెడ్ శాండ్ స్టోన్, అమరావతి వచ్చేసరికి వైట్ మార్బుల్ని యూజ్ చేసేవాళ్ళు. గాంధారాలో మెయిన్లీ బుద్ధిస్ట్ ఇమేజెస్నే మనం చూస్తాం. వేరాస్ మధురాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక ఏంటి, బుద్ధిజంవి, జైనిజంవి, హిందూయిజంవి అన్నీ ఉన్నాయి.
అండ్ అమరావతి కింద మళ్ళీ బుద్ధిజం మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్యాట్రాన్స్ విషయానికి వస్తే గాంధారాకి కుషాన్స్ అండ్ మధురాకి వచ్చేసి కుషాన్స్ అండ్ ఇక్కడ శాకాస్ అని కూడా రాసుకోవచ్చు. గాంధారా దగ్గర శాకాస్ అండ్ కుషాన్స్, మధురా దగ్గర శాకాస్ అండ్ కుషాన్స్, వేరేజ్ అమరావతి మాత్రం శాతవాహనాస్. అండ్ ఇప్పుడు ప్లేసెస్ ఏ రీజియన్లో డెవలప్ అయింది అన్నది, గాంధారా వచ్చేసి నార్త్ వెస్ట్ ఇండియాలో, మధురా వచ్చేసి నార్త్ ఇండియా మెయిన్లీ మధురా చుట్టుపక్కల రీజియన్స్లో, అండ్ అమరావతి వచ్చేసి డక్కన్ రీజియన్ అంటే కృష్ణా గోదావరి డెల్టా కేజీ డెల్టా ఉంది కదా, ఈ చుట్టుపక్కల అమరావతి అండ్ నాగార్జునకొండ ఏరియాస్లో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ని మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఫీచర్స్ దగ్గరికి వద్దాం. బుద్ధుడి యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉండే బుద్ధుడు స్పిరిచువల్ బుద్ధ అనమాట. ఓకే, అంటే చాలా స్టైలిష్గా ఉంటాడు విత్ వేవీ హెయిర్. స్పిరిచువల్ బుద్ధ ఇమేజెస్ని మనం గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూస్తే డిలైటెడ్ బుద్ధ అండ్ నాట్ స్పిరిచువల్ లుక్. అంటే ఇక్కడ స్పిరిచువల్ లుక్ అంటే సింపుల్గా చెప్పాలంటే కొంచెం సాడ్గా ఉంటాడనమాట. గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉండే బుద్ధ కొంచెం సాడ్నెస్ అనేది కనపడుతుంది మొహంలో. వెరాస్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి వచ్చేసరికి చాలా డిలైటెడ్గా అంటే లైక్ హ్యాపీ మూడ్లో ఉన్నటువంటి బుద్ధ అండ్ ఎక్కడ ఉంటాడు, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉంటాడనమాట. అండ్ ఇంకా అమరావతి విషయానికి వస్తే ఇట్ మెయిన్లీ డెపిక్స్ జాతకా టేల్స్ అని చెప్పుకున్నాం. సో దీని గురించి అట్లా స్పెషల్గా ఏమీ లేదు, ఇదే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జాతకా టేల్స్ది ఒకటి. అండ్ నెక్స్ట్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ బెర్డ్ అండ్ మౌస్టేక్ అంటే గడ్డము అది ఉంటుందన్నమాట. వెరస్ మధురాలో అలా ఉండదు. అండ్ తర్వాత గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో లీన్ బాడీ అంటే కొంచెం సన్నగా అలా ఉంటాడనమాట బుద్ధుడు. వెరస్ మధురా దగ్గరికి వచ్చేసరికి స్ట్రాంగ్ మస్కులర్ ఫీచర్స్ ఉంటాయి, అంటే లైక్ బాగా కండలు అవి ఉన్నటువంటి బుద్ధుడిలాగా మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడిని చూపించడం జరిగిందనమాట. అండ్ గాంధారా స్కూల్లో బుద్ధుడు స్టాండింగ్ పోస్చర్లో ఉంటాడా, సీటెడ్గా ఉంటాడా? బోత్ సీటెడ్ అండ్ స్టాండింగ్ బుద్ధాని మనము గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూడొచ్చు. కానీ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ సీటెడ్. అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడు ఎక్కువగా కూర్చున్న బుద్ధుడినే మనం చూడొచ్చు. అండ్ దట్టు ఆ కూర్చున్న బుద్ధుడు ఇట్లా శర్మాన్ ఇస్తున్నట్టు పక్కన ఇద్దరు బోధిసత్వాలు ఉంటారు, అది వింటున్నట్టు అని అన్నాం కదా. సో బోధిసత్వాస్ అంటే ఎవరు, నెక్స్ట్ బుద్ధుడిలాగా మారబోయేవాళ్ళు, లైక్ దే ఆర్ ఎట్ టు అచీవ్ ద నిర్వాణ అనమాట. అండ్ వీళ్ళు ఏంటి అంటే మిగతా మాంగ్స్ ఉంటారు కదా, వీళ్ళకి అందరికీ నిర్వాణ తెప్పించేదానికి హెల్ప్ చేసేవాళ్ళని బోధిసత్వాస్ అని చెప్పి పిలుస్తారు. సో వాళ్ళిద్దరంటే శిష్యుల్లాగా అనుకోవచ్చు మనం. సో బుద్ధుడు చెప్తున్న దాన్ని వింటున్నట్టుగా, బుద్ధుడు కూర్చొని చెప్తుంటే వీళ్ళిద్దరు వింటున్నట్టుగా మనకు ఎక్కువగా మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇమేజెస్ని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఐస్ ఆర్ హాఫ్ క్లోజ్డ్ అండ్ ఇయర్స్ ఆర్ లార్జ్. ఇయర్స్ ఏమో పెద్దగా, ఐస్ హాఫ్ క్లోజ్డ్గా అంటే లైక్ ధ్యానం చేస్తున్నట్టుగా అట్లా హాఫ్ క్లోజ్డ్గా ఐస్ అనేవి గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూస్తే, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మాత్రము ఐస్ బాగా ఓపెన్గా ఉంటాయి అండ్ ఇయర్స్ స్మాల్గా ఉంటాయి. ఇక్కడ మనకు గ్రెకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అన్నాం కాబట్టి ఎక్కువగా గాంధారాలో ఇట్లాంటివి మనం చూస్తాం. వేరేస్ మధురా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇండియన్స్ ఎలా అయితే ఉంటారో సో బుద్ధుడిని కూడా అలాగే చూపించడం జరిగిందనమాట. స్మాల్ ఇయర్స్, కళ్ళు బాగా ఓపెన్ చేసుకొని డిలైటెడ్గా, తర్వాత మస్కులర్ ఇమేజెస్తో ఉన్నటువంటి బుద్ధాన్ని మనము మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూడొచ్చు. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క బుద్ధాకి ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇందాక చూసాం కదా వేవీ హెయిర్ ఉంటుంది ఇట్లా అని చెప్పి, సో హెయిర్ అండ్ హాఫ్ క్లోజ్డ్ ఐజ్ అన్నాం. సో హియర్ యూ కెన్ సీ అండ్ లాంగ్ ఎలాంగేటెడ్ ఇయర్స్ చూడండి ఇట్లా. సో ఇదంతా ఇక్కడ మనము బుద్ధుడిని అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఈ బుద్ధ కూడా స్పిరిచువల్ బుద్ధ అంటే కొంచెం సాడ్గా ఉంటుంది మొహం అని అనుకున్నాం కదా. అండ్ ఇఫ్ యూ సీ ద మెటీరియల్ యూజ్డ్, ఇది వచ్చేసి గ్రే శాండ్ స్టోన్ తోటి తయారు చేసినటువంటి బుద్ధ అనమాట. సో గాంధారా స్కూల్ ఆఫ్ బుద్ధ అంటే ఇలా ఉంటాడు. అండ్ మనము అందుకే ఈ బుద్ధుడిని మనము చూసినట్టయితే ఇక్కడ ఇండియన్ లాగా ఉంటాడు కదా. సో ఒక గ్రీక్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ కొంచెం లీన్ బాడీ, సన్నగా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇది గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటే. అండ్ హియర్ ఈజ్ ద మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కింద ఉండే బుద్ధ. అండ్ మనం క్లియర్గా కనపడుతుంది. ఫస్ట్ మెటీరియల్ చూద్దాము. రెడ్ శాండ్ స్టోన్, స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది. అండ్ బుద్ధుడి విషయానికి వచ్చినట్టయితే
ఇక్కడ చూడండి డిలైటెడ్ బుద్ధ, బాగా స్మైలీగా అట్లా ఉంది కదా ఫేస్. అండ్ అట్లా సీటెడ్ బుద్ధ అంటే ఇక్కడ సీటెడ్ స్టాండింగ్ ఇక్కడ సీటెడ్గా ఉంటుంది మధురాలో అని అన్నాము. గాంధారాలో వచ్చేసి బోత్ సీటెడ్ అండ్ స్టాండింగ్ పోస్టర్స్ రెండు ఉన్నాయి. అండ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇంకోటి చెప్పుకున్నాం, దట్ బుద్ధ ఈజ్ ఏమంటారు అకంపనీడ్ బై 2 బోధిసత్వాస్ అని చెప్పి. ఒకరు వచ్చి పద్మపాణి ఇంకా వజ్రపాణి అని. సో హియర్ ఆర్ ద 2 బోధిసత్వాస్ నియర్ బుద్ధ. సో వీళ్ళు వింటున్నట్టుగా ఇట్లా ఉండేది మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో అనమాట. అండ్ నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది నరేటివ్ ఆర్ట్ అన్నాం కదా, జాతక టేల్స్ అన్నీ ఉంటాయని చెప్పి. అండ్ మెటీరియల్ వచ్చేసి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది వైట్ మార్బుల్ తోటి చేశారు. అండ్ నరేటివ్ ఆర్ట్ అంటే ఇట్లా చాలా క్లియర్గా ఇంట్రికేట్ కార్వింగ్స్ తోటి నరేషన్ అనేది ఉంటుంది. జాతక స్టోరీస్ అన్నీ ఇట్లా నరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మనకి పోస్ట్ మౌర్యన్ స్తూపాస్ మీద వాటి మీద మనం ఈ స్కల్ప్చర్స్ని మనం చూడొచ్చు. గాంధార స్కల్ప్చర్స్ అయితే వైట్ గ్రే గ్రే శాండ్స్టోన్ తోటి సాడ్గా కొంచెం ఎలాంగేటెడ్ ఇయర్స్ తోటి హాఫ్ క్లోజ్డ్ ఐస్ తోటి వేవీ హెయిర్ తోటి గ్రెకో రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఫీచర్స్ని పెట్టుకొని గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉండే బుద్ధ ఉంటే, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ మాత్రం కంప్లీట్లీ ఇండిజినస్ అండ్ ఆల్ ద 3 రిలీజియన్స్కి సంబంధించినవి ఉన్నాయి. స్పాటెడ్ రెడ్ శాండ్స్టోన్ మీద చేసినటువంటి బుద్ధాన్ని మనం చూడొచ్చు. దట్ టు డిలైటెడ్ అండ్ మస్కులర్గా ఉండేటువంటి ఫీచర్స్ని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చూడొచ్చు. వేరే అమరావతికి వచ్చేసరికి శాతవాహనాస్ ప్యాటర్నైజ్ చేశారు. వైట్ మార్బుల్ వాజ్ ద ప్రైమరీ మెటీరియల్ యూజ్డ్. అండ్ ఇది ఒక నెరేటివ్ ఆర్ట్ లేదా దీన్నే లైఫ్ ఆర్ట్ అని కూడా అంటారు అనమాట. అంటే దాంట్లో జీవకళ ఉట్టిపడుతుంది అంటారు కదా, సో అట్లా ఉండేది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో ఇది పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ కింద మనము ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో కూడా చాలాసార్లు 2-3 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, నోట్స్ మేకింగ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో వైజాగ్లో కూడా కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు 1 ఏప్రిల్ బ్యాచెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్టయితే వైజాగ్లో దెన్ 60,000 ఫీజ్ కోర్స్ ఫీని యాక్చువల్గా 12,000 డిస్కౌంట్ తోటి 48,000కే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ టిల్ 31 మార్చ్ వరకు మాత్రమే. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్లోకి వెళ్తే కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద ఏమేమి ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, డెమో క్లాసెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే చూడొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.